ఇప్పుడు మనం తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. నిన్న అక్కడ ఒకే దశలో 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. తమిళనాడులో కూడా ఒకే రోజు రికార్డు స్థాయిలో 85% పోలింగ్ నమోదయ్యింది. స్వాతంత్రం తర్వాత ఇదే ఇప్పటి వరకు అత్యధిక పోలింగ్గా చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్తో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. మరోవైపు బీజేపీ ఏఐడిఎంకేతో కలిసి ఎన్నికల బరిలో ఉంది. ఏఐడిఎంకే అంటే జయలలిత పార్టీ. 2021 ఎన్నికలతో పోలిస్తే ఈసారి తమిళనాడులో భారీగా పోలింగ్ పెరిగింది. గతసారి దాదాపు 73% పోలింగ్ జరిగింది. కానీ ఈసారి ఆల్మోస్ట్ 85% పోలింగ్ జరిగింది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 9% పెరుగుదల. ఇది కూడా ఒక పెద్ద రాజకీయ సంకేతంగా చూస్తున్నారు. తమిళనాడులో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్లో మనం హింసను చూసాం. రాళ్ల దాడులు, ఘర్షణలు, ఉద్రిక్తతలు. కానీ తమిళనాడులో పూర్తిగా భిన్నమైన దృశ్యం కనిపించింది మనకు. అక్కడ పూర్తిగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. ఎక్కడ పెద్ద హింసా ఘటనలు లేవు. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారు. సెలబ్రిటీల సందడి ఈరోజు తమిళనాడులో పెద్ద ఆకర్షణ. ఫిల్మ్ స్టార్లు, క్రికెటర్లు, సెలబ్రిటీలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. ఇది అక్కడ ప్రత్యేక హైలైట్గా మారింది. ఎవరు చూసినా ఓటింగ్ కేంద్రాల వద్దే సెలబ్రిటీలే కనిపించారు. సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖులు అందరూ ఓటు వేసి ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇప్పుడు పెద్ద ప్రశ్న, తమిళనాడులో ఈ రికార్డ్ 85% పోలింగ్ అది అధికారంలో ఉన్న డిఎంకేకి మద్దతా లేక మార్పు కోసం ప్రజలు తీర్పా? దానికి సమాధానం ఫలితాల రోజే తెలుస్తుంది. ఏఐడిఎంకే వైపా లేక డిఎంకే వైపా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.